వేటిని అని చెప్పుకున్నాము? లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకా ఏమి చెప్పుకున్నాము? ఇంకా ఏంటిది? ఈక్వల్స్ టు, ఇంకా నాట్ ఈక్వల్స్ టు, అలానే ఇంకా ఏంటిది? ఇన్ను, ఇంకోటి ఏంటిది? బిట్వీను, బీటీ అని రాస్తున్నాను, బిట్వీను అండ్ లైక్ అనే ఆపరేటర్స్. వీటన్నిటి గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిపోయింది. అలానే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పాము? అండ్ అని, అలానే ఇంకొకటి ఏంటిది? ఆర్ అని, అలానే నాట్ అని, ఈ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. వీటిలో ఎవరికైనా సరే ప్రాక్టీస్ చేయడంలో కానీ, డిస్కస్ చేయడంలో కానీ, వాటిని అప్లై చేయడంలో కానీ ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. వీటిల్లో మనం ఏమేం చెప్పలేదంటే ఆ కాన్సెప్ట్ గురించి ఈరోజు ఫుల్ఫిల్ చేసేస్తాను. ఇన్ను బెట్వీన్ అనే ఆపరేటర్స్ గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఈ రెండింటిని కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. వాటితో పాటు మనం ఏం చేద్దామంటే మరొక కొన్ని కండిషన్స్ అనేవి తెలుసుకొని అలానే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో కంప్లీట్ అనేది చేసేద్దాం. అంటే ఈ రోజు సెషన్లో మనం కంప్లీట్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే రేపటి నుండి మనం ఏం చేయొచ్చు అంటే రియల్ టైం సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే టుమారో సెషన్ నుండి మనం ఈ కాన్సెప్ట్స్ మీద ఉన్న రియల్ టైం సినారియోస్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ప్రాక్టీస్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఎందుకంటే మీరు ఈ కాన్సెప్ట్స్ అనేది బాగా పర్ఫెక్ట్గా కనుక మీకు రాలేదు అనుకో మీరు ఏమవుతారంటే జాబ్ పొందడం అనేది చాలా చాలా టఫ్ అనమాట. అందుకోసం ప్రతి కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని ఏది ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రతి కాన్సెప్ట్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు మాత్రమే మనల్ని ఏమవుతామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం రాణించగలం. అలా కాకుండా మనం గనక ఏదో మమ అన్నాం అనుకో మనకు కూడా అవి ఏం చేస్తాయి అంటే మమ అనడం అనేది చేస్తూ ఉంటాయి అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే మోస్ట్ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఏం చేయాలంటే ప్రతి కాన్సెప్ట్ను కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? ఓకే. వాటిల్లో ఈరోజు సెషన్లో మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ వచ్చేదానికి ఏంటిదంటే ఇన్ను బెట్వీన్ అనే ఆపరేటర్స్ని, పేజినేషన్ అనే కాన్సెప్ట్ని, వాటిల్లోని లిమిట్, ఆఫ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ని, అలానే ఆర్డరింగ్ అనే ఒక కాన్సెప్ట్ని, అలానే మనం ఏం చేద్దామంటే డిస్టింక్ట్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చేసుకున్నాం. ఓకేనా? ఓకే. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఏంటిది అంటే మొదటి కాన్సెప్ట్ ఇన్ అనే ఆపరేటర్. ఇన్ అనే ఆపరేటర్ గురించి చూస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ అంటే ఏంటిది? ఇన్ అంటే లోపల అంటాం, అదంతా నాకు తెలుసు. ఇన్ అనేది ఏ ఆపరేటర్? ఇన్ అనేది ఏ ఆపరేటర్? ఇన్ అనేది ఏ ఆపరేటర్? చెప్పాలి. ఇన్ అనేది ఏ ఆపరేటర్? మీ అందరికి తెలుసు కదా, ఇందాక స్క్రీన్ మీద రాశాను కదా. రిలేషనల్. ఇన్ ఈజ్ ఏ కంపారిజన్ ఆపరేటర్. అంటే ఇన్ అనేది ఒక కంపారిజన్ ఆపరేటర్కి సంబంధించింది. అసలు ఇన్ అనే ఆపరేటర్తో ఎస్క్యూఎల్తో ఏం చేస్తామంటే మనం ఇంతకు ముందు ప్రీవియస్లీ చూసామనుకో ఆర్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసాం. ఆర్ అనే ఆపరేటర్ రీప్లేస్మెంట్ కోసం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. సేమ్ ఫీచర్స్ లైక్ ఆర్ ఆపరేటర్ చేస్తే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫీచర్స్తోనే మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. బట్ ఆర్ వాడుతున్నప్పుడు ఇన్ ఎందుకు వాడాం సార్ అని మనకి డౌట్ రావచ్చు. ఏంటిది అంటే ఆర్ అనేది ఏమవుతుందంటే చాలా లార్జ్గా ఉంటుంది. దాన్ని సింప్లిఫైడ్ వర్షన్లో మార్చడానికి మనం యూజ్ చేసిన మరొక దాన్ని ఏమని పిలుస్తారంటే సింప్లీ వర్షన్. అంటే ఒక కోడ్ రాయాలి అంటే అందరూ డెవలపర్స్ ఏం చేస్తారు, అందరూ అంటే ఒకప్పుడు మా వసంత వల్ల ఇంట్లో చట్నీ చేయాలి అంటే ఏం చేసేవాళ్ళే అంటే ఒక రోకల బండి తీసుకొని అక్కడెక్కడో రోకల బండిలో చట్నీ అనేది ఏం చేసేవాళ్ళు అంటే నూరుకొని వచ్చేసేవాళ్ళు అనమాట, ప్రిపేర్ చేసుకొని వచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ జనరేషన్లో ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఏం చేశారంటే మిక్సీ అనేది వచ్చిందనమాట. వెంటనే ఏం చేశారంటే ఇంతకు ముందలంతా సేమ్ చట్నీయే తయారు చేసింది, కానీ ఇంతకు ముందర ఏమైంది చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట. అదే ఇప్పుడైతే ఏమైంది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ జనరేషన్ అనుకో ఇంకా సింప్లిఫైడ్గా ఉండొచ్చు అనమాట చట్నీ తయారు చేయడం. అంటే ఏదైనా ఒక కోడు పెద్ద పెద్ద కోడ్లు ఉన్నాయనుకో వాటన్నిటిని రాయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఆర్ అనే ఆపరేటర్ ద్వారా మనం ఒక ఎస్క్యూఎల్ క్వైరీ గనక రాసామనుకో ఆ కోడ్ అనేది ఎలా అవుతుందంటే చాలా పెద్దదిగా కనపడుతుంది. దాన్ని సింప్లిఫైడ్గా రాయడానికే మనం యూజ్ చేసిన ఆపరేటర్ని ఏమని పిలుస్తారంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అసలు ఇన్ అంటే ఏంటిది అంటే ఎట్లీస్ట్ వన్ అంటే మనం ఒక డేటాబేస్ నుండి ఎట్లీస్ట్ 1 సెకండ్ మనం ఒక డేటాబేస్ నుండి డేటాని మనం ఏం చేస్తున్నాం అంటే రిట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నాం. అలా రిట్రైవ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బోల్డ్ అన్ని కండిషన్స్ ఇచ్చాం అనమాట. మనం ఏం చేసామంటే మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చాం అనమాట, మోర్ కండిషన్స్ ఇచ్చాం. ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై కాకుండా ఎట్లీస్ట్ ఒక కండిషన్ కనుక సాటిస్ఫై కనుక అయ్యింది అనుకో అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అప్లై చేయడం అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటిది దాని గురించి ఏం చేద్దామంటే ఒక్కసారి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఇన్ అనే ఆపరేటర్ గురించి బాగా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి చెప్తున్నాను. ఇన్ అనేది మరొక కంపారిజన్ ఆపరేటర్. ఇన్ అనే ఆపరేటర్ని ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్లో ఆర్ అనే ఆపరేటర్తో మనం ఏవైతే వర్క్ చేస్తామో ఆ ఆపరేటర్తో చేసే వర్క్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే రీప్లేస్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్ అనే ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక ఎస్క్యూఎల్ క్వైరీలో బోల్డెన్ని కండిషన్స్ కనుక ఇచ్చామనుకో వాటిల్లో అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు, ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ చెయ్యి అని డేటాబేస్కి చెప్పడాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో చెప్తాం అనమాట. ఓకేనా? ఈ ఇన్ అనే ఆపరేటర్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసేసుకొని మనం ఏం చేద్దామంటే మన సెషన్ ఏం చేద్దామంటే ఇన్ అనే ఆపరేటర్ని నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? 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 ఓకే. ఇది నేర్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్తో వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకేనా? దానికోసం నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఏంటిది అంటే నాకు ఒక క్వైరీ ఉందన్నమాట. ఏంటిది అంటే నాకు మా అమ్మాయి వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే మా వసంత అనే అమ్మాయికి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కొన్ని డబ్బులు ఇచ్చారనమాట. డబ్బులు ఇచ్చేసేసి ఏం చేయమన్నారంటే బోల్డ్ కొన్ని బట్టలు కొనుక్కో అమ్మ దసరాకి అని చెప్పారనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమౌంట్ని యూజ్ చేసేసి ఏం చేసిందంటే బట్టలు కొందామనేసి ఏంటి కొన్ని క్లాతింగ్ అనేది ఏం చేద్దామంటే షాపింగ్ అనేది చేద్దాం అనుకుంది, క్లాత్ షాపింగ్. వాటి కోసం ఏం చేసిందంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఎంతంటే ఒక 1000 రూపీస్ ఇచ్చారు. ఆ 1000 రూపీస్తో ఈ అమ్మాయి బట్టలు కొందాం అనుకుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది అనమాట. ఈ అమ్మాయికి ఒక్కటే ఓన్ డిసిషన్ తీసుకోవడం చేత కాదు అనుకుంటా. అందుకోసం ఏం అడిగిందంటే వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది అనమాట. మాయ్ నేను బట్టలు కొనాలనుకుంటున్నాను మాయ్, ఏ క్లాత్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయి నాకు కొంచెం సజెస్ట్ చేయరా అనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ని అడిగింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే పూమా అనే బ్రాండ్ అనేది చాలా మంచిది, ఆ క్లాత్ అనేది పరిచయం అని చెప్పింది అనమాట. సరే అనేసి ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఈ అమ్మాయి చెప్పింది కరెక్టా కాదా అనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకొక ఫ్రెండ్ని అడిగింది అనమాట. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే అట్లయితే నేను మొన్న కొన్నానమ్మా లేవీస్ అనే బ్రాండ్ కొనుక్కో చాలా బాగా ఉంటాయి అని చెప్పింది అనమాట. సరే అనేసి ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అడిగింది. ఆ అమ్మాయికి ఒక బ్రాండ్ తెలుసు అనమాట ప్రీవియస్ ఏంటంటే రోస్టార్ అనే బ్రాండ్ అనేది మంచిది అనేసి ఆ అమ్మాయికి అర్థమైంది. ఓకే డన్. సరే అని ఇంకొకసారి ఏం అడిగిందంటే ఇంకొకరిని అడిగింది నైక్ అనే బ్రాండ్ అని చెప్పారు. వేరే వాళ్ళని అడిగింది డెనీమ్ అనే బ్రాండ్ అని చెప్పారు. ఓకే డన్. ఈ ఫైనల్ ఈ అమ్మాయికి ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. అరే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ చెప్తున్నారు, ఈ 5 టాప్ మోస్ట్ అని నాకు అర్థమైపోయింది. ఈ 5లో ఏదో ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ వస్తువులు కొందాము అనుకున్నాను అనమాట. అలా కొనాలి అనుకున్నప్పుడు ఆయన ఎస్క్యూఎల్తో క్వైరీ ఎలా రాస్తుంది? ఎస్క్యూఎల్లో క్వైరీ ఎలా రాస్తుంది? మా వసంత అనే అమ్మాయి కొన్ని అమౌంట్ ఉంది,
ఆ అమౌంట్తో ఏం చేసిందంటే కొన్ని క్లాత్స్ అనే వాటిని ఏం చేద్దామంటే పర్చేజ్ అనేది చేద్దాం అనుకుంది, అంటే కొనాలి అని అనుకుంది అనమాట. వాటి కోసం ఏం చేసిందంటే కొన్ని బ్రాండ్స్ని చెక్ చేసింది అనమాట. వాటిలో ఇంటర్నెట్లో చూస్తే కొన్ని బ్రాండ్స్ అనేవి అర్థమైనాయి అనమాట. వాటిల్లో ఏంటిదంటే పూమా అని, ఇలా లైక్ అని, లేవీస్ అని, ఇలా బోల్డ్ అన్ని బ్రాండ్స్ వచ్చినాయి. ఆ బ్రాండ్స్లో కనీసం ఏదో ఒక బ్రాండ్ ఉన్న ఎలిమెంట్ ఉన్నా పర్లేదు, ఆ ఎలిమెంట్స్ని మాత్రమే ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే తెచ్చుకోవాలి అనుకుంది. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు క్వైరీ అనేది ఎలా చేస్తారు? అప్పుడు ఓకేనా, అప్పుడు మనం తెచ్చుకోవాలనుకో ఆ బ్రాండ్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కూడా మనం డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవాలనుకో అప్పుడు మనం ఎలాంటి ఎస్క్యూఎల్ క్లాస్తో చేస్తాము? సెలెక్ట్ అనే క్లాస్ యూజ్ చేసేసి దాంతో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో ఆయనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ నాకు తెలుసు. సెలెక్ట్ అని రాసి దాని పక్కన ఏం చేయాలి? స్టార్ అని పెట్టేసి, తర్వాత ఏం చేయాలి? ఫ్రమ్ అని పెట్టేసి, తర్వాత ఏ టేబుల్లో మనం తీసుకున్నాం ఆ టేబుల్ నేమ్ తీసుకున్నాం, ప్రోడక్ట్ అని పెట్టేసేసి వేర్ బ్రాండ్ తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు మా అమ్మాయికి కావాల్సిన వస్తువులు ఏంటియో చూశాను. అందుకోసం ఏం చేశానంటే ఆ అమ్మాయికి స్పెసిఫిక్గా కొన్ని బ్రాండ్స్ కావాలండి. అందుకోసం ఏం చేశానంటే వేరే క్లాస్ని యూజ్ చేసి కండిషన్ అనేది అప్లై చేసినాం. కండిషన్ రాయాలంటే మనకి ఏం కావాలి? కాలము, ఆపరేటరు, వాల్యూ అనేది కావాలి. నాకు కాలం వచ్చేదలికి ఏంది? బ్రాండ్ అనే కాలం, బ్రాండ్ అనే కాలము. దాంట్లో ఏ వాల్యూని మనం సెర్చ్ చేస్తుంది? డెనీమ్ అనేది ఒక స్ట్రింగ్తో మనం డీల్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? మనము లైక్ అయినా వాడచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు కూడా వాడవచ్చు అనమాట. ఓకేనా, దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా, ఓకే, ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నా. తర్వాత నేనేం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఫస్ట్ ఏ బ్రాండ్ అమ్మాయికి కావాల్సింది? డెనిమ్ కదా, డెనిమ్ అని ఇచ్చాను అనమాట. ఓకే, అలానే ఇప్పుడు ఆ అమ్మాయికి అది ఒక్కటే కాదంట, ఇంకొక బ్రాండ్ కూడా ఏదన్నా ఉంటే తెచ్చుకున్నాం అనుకుంది. అప్పుడు ఏమనుకుందంటే ఆర్ అనే ఆపరేటర్, అంటే 5 ఉన్నా పర్లేదు ఇంకోటి ఉన్నా పర్లేదు అనుకున్నాను. అందుకోసం మళ్ళీ ఏం చేసేసాను? మళ్ళీ కండిషన్ రాశాను. ఇప్పుడు ఏం చేశాను? ఆర్ అనే ఆపరేటర్ పెట్టేసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఈసారి ఏం చేశానంటే బ్రాండ్ అనేది ఏం చేశానంటే లేవీస్ అనుకున్నాను, లేవీస్ అని అనమాట. లేవీస్ అని చేశాను అనమాట. ఓకేనా, తర్వాత ఈసారి ఏమనుకున్నా అంటే ఆ అమ్మాయికి అది లేకపోయినా పర్లేదు, వేరేదైనా పర్లేదు అనుకున్నాను అనమాట. ఆర్ అని పెట్టేసి మళ్ళీ నేనేం చేశానంటే బ్రాండ్ అనేది ఈసారి ఏం చేశానంటే ఇంకొక బ్రాండ్, ఏ బ్రాండ్? రోడ్ స్టార్ అనేది మంచిది అన్నమాట. అందుకొని రోడ్ స్టార్ అనేసి అన్నాను అనమాట. రోడ్ స్టార్ అని తీసుకున్నాను అనమాట. ఓకేనా, అలానే ఇది లేకపోయినా పర్లేదు అనమాట, ఇంకొకటి ఉన్నా పర్లేదు అని చెప్పింది అనమాట. ఏమని ఉంది అంటే ఇంకోటి ఏంటిది? నైక్ అనే బ్రాండ్ ఉన్నా పర్లేదు అనుకున్నాను అనమాట. అందుకోసం ఏం చేశానంటే కండిషన్ తీసుకున్నాను, నైక్ అని రాసేసాను. ఇంకెంతవరకు చాలా? ఇంకేమన్నా మిస్ అయ్యాను? ఇంకేమన్నా మిస్ అయ్యాను? చూద్దామా. పూమా, ఈసారి ఏమైందంటే పూమా అన్న బ్రాండ్ అన్న పర్లేదు అనుకున్నాను, పూమా అని రాసుకున్నాను. ఓకేనా, ఓకే అనేసి నేనేం చేశానంటే ఎందుకు రాశాను ఈ క్వైరీ? మా అమ్మాయి కొన్ని ఎలిమెంట్స్ ఏం చేద్దామంటే క్లాత్ అనేది ఏం చేద్దామంటే ఆ అమ్మాయి కొందామనుకుంది. ఆ క్లాత్ కొనాలనేసి ఆ అమ్మాయికి ఏం చెప్పారంటే డెనిమ్ అన్న బ్రాండ్ అన్న కొనాలి అనుకుంది, లేకపోతే లేవీస్ అన్న కొందామనుకుంది, రోడ్ స్టార్ అన్న, నైక్ అన్న, పూమా అనే బ్రాండ్ అన్నా సరే కొందాము అనుకుంది అనమాట. వాటిల్లో ఆ అమ్మాయికి ఏ బ్రాండ్, ఈ 5 బ్రాండ్లు ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ కొందామని ఈ అమ్మాయి అనుకుంది అనమాట. అందుకోసం ఎస్క్యూఎల్ క్వైరీ రాయాలంటే ఎలా రాసిందంటే ప్రతి కండిషన్ ముందు ఏం చేసిందంటే ఆర్ అనేది పెట్టడం ద్వారా ఏమైందంటే అట్లీస్ట్ వీటన్నిటిలో ఏదో ఒక బ్రాండ్ ఉన్నా కానీ మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్ అయింది. లేవు అనుకో మన క్వైరీ అనేది ఏమవుతుందంటే ఎర్రర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఓకేనా అనేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే డన్. అప్పుడు ఏమొచ్చిందంటే డెనిము, పూమా, అలానే రోడ్ స్టారు, అలానే లేవీస్, నైక్ అన్ని బ్రాండ్స్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా, ఇలా ఆ అమ్మాయి ఒక డేటాబేస్ నుండి ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్, అంటే వీటిల్లో ఏదో ఒక బ్రాండ్ అన్నా కావాలి అనుకున్నప్పుడు అలాంటి కండిషన్లో ఆ అమ్మాయి డేటా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఎస్క్యూఎల్లో ఏం చేస్తుందంటే ఈ టైప్ ఆఫ్ క్వైరీ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏం చేయొచ్చు? డేటాని ఇలా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా,
ఇలా క్వైరీ రాయాలంటే చూశాను అనమాట, ఒకసారి చూద్దాం అనుకున్నాను. నా క్వైరీ చూస్తే చూడు, ఈ పైన ఉన్న లైన్స్ ఎన్ని ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి. బట్ నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ కోసం నేను రాసిన క్వైరీ చూడు ఎంత ఉందో. ఓన్లీ ఒక కండిషన్ అనేది ఎలా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. అంటే నా క్వైరీ కంటే నేను తీసుకునే కండిషన్ ఉంది చూడు అక్కడ, ఆ కండిషన్లు అనేవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇప్పుడు నీ ఎంకమ్మ ఎంతెంత కండిషన్స్ వచ్చినాయి ఏందిరా బాబు అంటాం కదా. ఓవరాల్గా చూస్తే ఏమైంది, ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అంటే 5-6 లైన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అని ఇదేంది ప్రోగ్రామ్ లెక్కన వస్తా ఉందన్నమాట. అరే ఎంతెంత కోడ్ రాయకుండా దీన్ని ఇంకా సింప్లిఫైడ్లో రాయగలమా అనేది చూశానమాట. అలా సింప్లిఫైడ్గా రాయాలి అనుకున్నప్పుడు ఇదే ఆర్ అనే ఆపరేటర్తో రాసిన కోడ్ని సింప్లిఫైడ్గా మనం రాయాలి అనుకుంటే అప్పుడు నాకు ఒకటి అర్థమైంది అనమాట. ఏంటిది అంటే, ఇన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే, మనకు కావాల్సిన ఆర్ ఆపరేటర్ కోసం మనం చేసిన ప్రతిదాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం మార్చేయచ్చు అనమాట. అలా మార్చాలి అంటే ఎలా ఏంటి అనేది చూద్దాం దాని సింటాక్స్. అందుకోసం ఏం చేశానంటే ఈ మొత్తాన్ని తీసేసి రాయాలి అంటే ఎలా రాస్తామంటే మనం ఇన్ అనే ఆపరేటర్ సహాయంతో రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే మనం ఏం చేయాలి, కండిషన్ రాయాలి కదా. ఆ కండిషన్ అనేది తీసేసుకుందాం. కండిషన్ రాయాలంటే ఏంటిది, మనకు కావాల్సింది కాలం అనేది ఉంటుంది. కాలం రాసేసాను బ్రాండ్ అనేసి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, ఆపరేటర్ పెట్టాలి. అంటే ఎన్నిటిని ఆపరేటర్ పెట్టాలి అంటే ఏమని పిలుస్తారు, ఇన్ అనేది కూడా ఒక ఆపరేటర్నా. ఈ ఇన్ అనే ఆపరేటర్ పెడదాం. పెట్టేసిన తర్వాత వాల్యూ ఇవ్వాలి కదా. ఆ వాల్యూ ఇచ్చేటప్పుడు డబుల్ కోట్స్ ఇచ్చేసేసి ఆ డబుల్ కోట్స్ లో మనకు కావాల్సిన వాల్యూస్ మాత్రం ఇస్తే సరిపోయింది అనమాట. అంటే ఈ మొత్తం డెనిమ్ కోసం అవన్నీ రాయవసరం, ఓన్లీ ఈ ఒక్క నేమే తీసేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు అనమాట. తర్వాత కామ అంటే దాని మీనింగ్ ఏంటిది, డెనిమ్ ఉన్నా పర్లేదు. లేదా రెండోది ఏంటిది, లేవిస్ అంటే లావిస్ అయినా పర్లేదు అనేసి అనుకున్నాను. అందుకోసం దాన్ని తీసుకొచ్చి నేనేం చేశాను అంటే ఇక్కడ ఇచ్చేసాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ బ్రాండ్ లావిస్ లో ఉన్నా పర్లేదు అని అనుకున్నాను అనమాట. తర్వాత ఇంక నేనేమనుకున్నాను, రోస్టార్ అయినా పర్లేదు అనుకున్నాను. అందుకోసం రోస్టార్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేసేసాను. తర్వాత మళ్ళీ కామా పెట్టుకున్నాను, వేరే కండిషన్లోకి వెళ్తున్నట్టు అనమాట. తర్వాత ఏం చేశాను, నైక్ అనేది తీసుకున్నాను. నైక్ అనేది కాపీ చేసేసేసి ఇక్కడ వాల్యూ ప్లేస్లో ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ కామా పెట్టేసేసాను. తర్వాత ఏం చేశానంటే కోమా అనేది తీసుకొచ్చి ఇచ్చేసాను. ఇది ఇచ్చేసేసేసి నాకు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే డబుల్ కోట్స్ అనేది పెట్టేసాను. ఆల్రెడీ మనం ఇక్కడ రాసిన కండిషన్ సిమిలర్ కదా, ఈ మొత్తాన్ని తీసేద్దాం. ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి క్వైరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఏమొచ్చిందో చూడు, సేమ్ ఇందాక వచ్చిన క్వైరీయే సిమిలర్ టు సిమిలర్ వచ్చింది. అంటే ఏమర్థమైంది అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఆర్ అనే ఆపరేటర్లో రాసినవన్నీ రాయకుండా వాటిల్లో మనకి ఏదైతే కాలం నేమ్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి బ్రాండ్ అని పెట్టేసి ఇన్ అని పెట్టి వాల్యూస్ ఒక్కటే డిఫర్ కాబట్టి ఆ వాల్యూస్ అన్నింటిని కూడా ఏం చేసామంటే ఒకే చోట కానీ రాయడం ద్వారా ఏమైంది, నా క్వైరీ అనేది షార్ట్ అయిపోయింది కదా. ఇలా రాయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్ అనే ఆపరేటర్తో ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఇలా చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే, ఒకే కాలం నేమ్తో మనం వేరియబుల్ వాల్యూస్ని కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి దగ్గర ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాయొచ్చు అనమాట. అంటే ఒకే కాలంలో బోలెడన్ని వాల్యూస్ని కనుక మనం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము అనేది అర్థమైతే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్ చెప్పాలి. అర్థమైందా? అంటే దాని సింటాక్స్ వచ్చేదలికి కాలం నేమ్ ఒక కాలం ఉంటే చాలు, వాల్యూస్ అన్నింటిని పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకే అది నేర్చుకున్నాం. అలానే మరొక ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. మరొక ఆపరేటర్ వచ్చేదలికి ఏంటిది బిట్వీన్ అనే ఆపరేటర్ గురించి చూద్దాం. బిట్వీన్ అనే ఆపరేటర్ గురించి సింటాక్స్ చూద్దాం. బిట్వీన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. బిట్వీన్ నాకు మొత్తం బిట్వీన్ అనే ఆపరేటర్ గురించి ఇప్పుడు మళ్ళీ మనం రెండో కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. బిట్వీన్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? బిట్వీన్ అనే ఆపరేటర్ ఏంటంటే, బిట్వీన్ అంటే ఎక్కడ నుండి ఎక్కడ మధ్యలో, అంటే మధ్యలో అంటారు కదా బిట్వీన్ అంటే.
ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో అంటాం కదా. అంటే మనం ఏదైనా ఒక క్వైరీ రాసేటప్పుడు ఇప్పుడు నాకు సపోజ్ దట్ నాకు ఒక రేంజ్ ఉందన్నమాట. రేంజ్ ఉంది. ఏం రేంజ్? ఈ నంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఇట్లా ఇట్లా 5 నెంబర్స్ ఉన్నాయి. నాకేం చేయాలనుకున్నానంటే ఇప్పుడు నేను క్వైరీ రాయాలనుకో ఏం చేయాలి? 1 2 3 4 5 అని పెడితే వాటికి సంబంధించిన అన్ని వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఈ 1 అనే దాని నుండి 5 అనే దాని వరకు కావాల్సిన అన్ని కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే ఓన్లీ 1ని 5ని మాత్రం మధ్యలో ఉంచి బిట్వీన్ అనే ఆపరేటర్ కనుక పెట్టామనుకో, ఇక్కడ 1 and 5 బిట్వీన్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమైందంటే 1 2 3 4 5 అని రాయవసరలా. స్టార్టింగ్ ఎండ్ మధ్యలో బిట్వీన్ అనే ఆపరేటర్ అంటే ఒక డేటాబేస్ ఉంది మన దగ్గర. ఆ డేటాబేస్లో బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి. ఆ రోస్ అన్నిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నప్పుడు నాకు ఒక డేటాబేస్ ఉందన్నమాట. ఆ డేటాబేస్లో ఏముందంటే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. వాటితో పాటు నాకు ఏమైనా బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి అనమాట. ఆ రోస్లో నాకేం కావాలనుకున్నానంటే మొదటి 5 రోస్ ఉన్నాయి చూడు, ఆ 5 రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఎస్క్యూఎల్ క్వైరీ ఎలా రాస్తాను? ఎస్క్యూఎల్ క్వైరీ రాసేటప్పుడు ఏం చేస్తాను? మొదటి రో కోసం ఒక కండిషన్ని, తర్వాత రో కోసం ఇంకో కండిషన్, ఇంకో రో కోసం ఇంకో కండిషన్, ఇంకో రో కోసం ఇంకో కండిషన్, ఇంకో రో కోసం ఇంకో కండిషన్ పెడతాం కదా. అలా అన్ని కండిషన్స్ రాసి అన్ని సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి కండిషన్ పక్కన అండ్ అనే ఆపరేటర్ని పెట్టేసి మనం ఏం చేస్తాం? క్వైరీ పోస్ట్ చేయడం ద్వారా ఏమైంది? అక్కడ ఉన్న రోస్ అన్ని కూడా సెలెక్ట్ అయి రావడం అనేది జరిగింది. అప్పుడు నాకేమైంది? క్వైరీ అనేది చాలా పెద్దది అయిపోయింది. అంటే నాకు ఒక డేటాబేస్లో వరుసగా ఒక బోల్డ్ అన్ని రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అనుకున్నప్పుడు అంత పెద్ద క్వైరీ రాయకుండా షార్ట్ కట్లో తెచ్చుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే బిట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే ఒక కాలం లోపల మనం బోల్డ్ అన్ని రోస్లో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు, అన్ని రోస్లో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలని తెచ్చుకున్నప్పుడు వాటి కోసం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క కండిషన్ ఇవ్వకుండా అన్నిటినీ ఒకేసారి తెచ్చుకోవాలనుకున్నప్పుడు బిట్వీన్ అనే ఆపరేటర్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాబేస్లో మనం చెప్పిన నంబర్ నుండి ఎండ్ ఇచ్చిన నంబర్ వరకు ఉన్న టోటల్ రోస్ అన్నీ కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. అలా తెచ్చుకోవడం కోసం ఏం చేస్తామంటే బిట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సపోజ్ దట్ నాకు ఒక క్వైరీ ఉందన్నమాట. మా అమ్మాయి ఏం చేసిందంటే ఒక డేటాబేస్ ఉందన్నమాట. నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ప్రోడక్ట్ అనే డేటాబేసు. ఈ డేటాబేస్లో ఏమున్నాయంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా? బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఒక 750 రూపీస్ ఇచ్చారు. అంటే ఒక 750 రూపీస్ ఇచ్చారనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి దగ్గర ఎంత ఉన్నాయంటే 750 రూపీస్ ఉన్నాయి అనమాట. ఆ అమ్మాయి ఏం చేసుకుందంటే ఆ 750 రూపీస్తో కొన్ని ప్రోడక్ట్స్ కొనాలి అనుకుందనమాట. అలా కొనాలి అనుకుంటే ఈ అమ్మాయికి చెప్పారనమాట, వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే, ఆయన క్లాత్ కొనాలనుకుంటున్నావు కదా, కనీసం 500 రూపాయలన్నా లేకపోతే ఏ మంచి ప్రోడక్ట్స్ రావమ్మా, 500 కంటే తక్కువ ఉన్నాయి, అన్నీ కూడా చెత్త ప్రోడక్ట్స్ అమ్మా అని చెప్పింది. ఓకే డన్. ఆ అమ్మాయి దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? 500 రూపాయల నుండి 750 రూపాయల లోపల ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కొనాలనుకుంది. అలా కొనాలనుకున్నప్పుడు డేటాబేస్లో ఎన్ని ఉన్నాయంటే దానికోసం ఒక 10 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అప్పుడు 10ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము? 10 ఎలిమెంట్స్ కోసం కండిషన్ రాయాలి కదా. అలా రాయకుండా మా అమ్మాయి రేంజ్ తెలిసింది. ఎక్కడి నుండి? 500 నుండి 750 రూపాయల లోపు ఏవైతే ప్రైస్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ తెచ్చుకోవాలనుకుంది. ఆ ప్రైజ్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ తెచ్చుకోవాలనుకుంది అనమాట. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇన్క్లూడింగ్ 500 750 ఆల్సో ఆ రెండింటిని కూడా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎస్క్యూఎల్ తోటి ఏం చేయొచ్చు అంటే ఒక ఆపరేటర్తో యూజ్ చేసేసి మనం క్వైరీ రాయొచ్చు అనమాట. ఎలా రాస్తామంటే ఒక్కసారి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. దానికోసం ఏం చేస్తామంటే మన దగ్గర ప్రోడక్ట్ అనే డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్లో ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే సెలెక్ట్ అనే ఎస్క్యూఎల్ క్లాజ్ని యూజ్ చేసేసి దాని పక్కన స్టార్ అని సింటాక్స్ వాడేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇస్తాం, ప్రోడక్ట్ అని ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను అంటే నా రేంజ్ చెప్పాను అనమాట. అందుకని స్పెసిఫిక్గా తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి వేరేనే క్లాస్ వాడాను. నాకేంటి? ప్రైజ్ అనేది కావాలి. ప్రైజ్ అనేది ఎక్కడి నుండి కావాలి? 500 నుండి 750
మొత్తం కావాలనుకున్నాను. 500 నుండి 700 లోపు ఉన్న ఏమేమి ఉన్నాయో చూసుకున్నాను. 750కి ఒకటి ఉంది, ఇంకొకటి ఇంకా 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 చూసుకుంటా ఉంటే 600కి ఒకటి ఉంది, 600కి ఒకటి ఉంది, 700కి వేరేది ఉంది, 700కి వేరేది ఉంది, 600కి 670, 550 ఇట్లా ఇట్లా బోల్డ్ అండ్ ఉన్నాయి కదా. వాటన్నిటినీ చూసేసి మనం ఏం చేస్తాం అంటే పద్దాకులు కండిషన్ రాయాలంటే కష్టం కదా, అందుకొని షార్ట్ కట్లో రాయాలంటే మనం ఏం చేస్తాం అంటే బిట్వీన్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే మనం చెప్పిన నంబర్లో ఉన్న మొత్తం రావాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే బిట్వీన్ అనే ఆపరేటర్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేసామంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేసేసి వాల్యూ అనేది ఎక్కడి నుండి రావాలి, నాకు ప్రైజ్ 500 నుండి రావాలి కదా, 500 అని రాసేసి అండ్ అని పెట్టేసేసి ఎక్కడ దాకా 750 వరకు కాబట్టి 750 అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకేమైందంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ బ్రాకెట్స్ పెట్టకూడదు అన్నమాట, సారీ అని పెట్టేసేసి నేనేం చేశానంటే నాకు ఎక్కడి నుండి కావాలి 500 నుండి 750 వరకు కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేశాను 500 అండ్ 750 అని రాసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకేమైందంటే 500 అనే నంబర్ ఇంక్లూడింగ్ ఆఫ్ 500 టు 750 ఇంక్లూడింగ్ ఆఫ్ 750 మధ్యలో ఉన్న రేంజ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే బిట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనకు ఒక నెంబర్ తెలిసిందనుకో ఆ నెంబర్ కానీ ఫలానా నెంబర్ దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా బిట్వీన్ అనే ఆపరేటర్ సహాయంతో తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. వీటిలో ఎవరికన్నా సరే డౌట్ ఉందో ఇన్ అనే ఆపరేటర్ బిట్వీన్ అనే ఆపరేటర్లో ఎనీ డౌట్స్ రిలేటెడ్ దిస్ కాన్సెప్ట్ లేవు కదా? ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. మరొక కాన్సెప్ట్ వచ్చేతలకి ఏంటంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్, ఆర్డర్ బై అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఆర్డర్ బై అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఆర్డర్ బై అంటే ఏంటిదంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసారనుకో ఫస్ట్ ఒక టేబుల్ ఉంది చూడు, దాంట్లో ఏముంది ఎలిఫెంట్ అని, ఫాక్స్ అని, బెలూన్ అని, కౌ అని, యాపిల్ అని, డాగ్ అని ఉన్నాయా? ఇదే ఎలిమెంట్స్ నాకు ఎలా ఉన్నాయి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలనుకో చాలా కష్టంగా ఉన్నాయి కదా. అంటే నా దగ్గర ఏమున్నాయి అంటే ఒక డేటాబేస్లో బోల్డ్ అన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నిటిని కూడా నేనేం చేశాను అంటే ఆ పదాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఒక ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అనుకున్నాను. వాటన్నిటిని కూడా ఏం చేసేసి అంటే ఒక ఆర్డర్లో మనం ఏం చేద్దామంటే అరేంజ్ చేసుకోవాలి అనుకున్నాం. అలా అరేంజ్ చేయాలంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఏమన్నా పదాలు ఉన్నాయి అనుకో డేటాబేస్లో వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలంటే ఈయన ఒక చోట ఎఫ్ ఒక చోట ఇంకో చోట పెట్టకుండా వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ నుండి జెడ్ వరకు అనేది అరేంజ్ చేసుకుంటాం కదా. అంటే ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళాను, మెడికల్ షాప్లో వస్తువులన్నిటిని వాళ్ళు సర్దుకోవాలనుకున్నారు. వాళ్ళు సర్దుకోవాలనుకుంటే ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ని ఏం చేస్తారు ఏ మీద ఉన్న లెటర్స్ అన్నీ ఒక ట్రాక్లో పెట్టుకుంటారు. తర్వాత బి అనేవి, తర్వాత సి అనేవి ఇట్లా ఆర్డర్లో పెట్టుకొని ఏం చేస్తారంటే వాటన్నిటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్తారు. అలా కాకుండా సిని ఒక చోట, దాని పక్కన హెచ్ని ఒక చోట, దాంట్లోని ఎఫ్ని ఒక చోట, తర్వాత జీని ఒక చోట ఇట్లా ఇర్రెగ్యులర్గా పెట్టుకోరు కదా. అంటే మనం ఏదైనా ఒక బుక్స్ని పెట్టుకోవాలనుకో ఎట్లా పెట్టుకుంటాం, పెద్ద బుక్ని ఒక చోట, దానిపైన ఇంకొంచెం చిన్న బుక్ని, దానిపైన ఇంకో చిన్న బుక్ని, దానిపైన ఇంకో చిన్న బుక్ని పెట్టుకుంటా మనం వెళ్తూ ఉంటామా లేదా? అలా మనం ఏదైనా సరే మనం ఇంటికాడ వస్తువుల్ని సర్దుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆర్డర్ని ఫాలో అయ్యి వాటన్నిటిని సర్దుకోవడం అనేది చేస్తున్నాం. అలానే మనం డేటాబేస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇలానే ఇంట్లో సర్దుకున్నట్లు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆర్డర్లో మనం ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం సర్దుకోవచ్చు అనమాట. అవి మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి ఏబిసిడిల్లో ఉన్నాయి అనుకో వాటన్నిటిని కూడా ఏ అనే ఆర్డర్ ఫస్ట్, తర్వాత బి, తర్వాత సి ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు కదా. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి స్ట్రింగులు కనుక అయితే అవన్నిటిని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం. అదే మనం తీసుకున్న నంబర్ అయితే 1 ఫస్ట్ 1 2 3 4 5 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాటిని అలా పెట్టుకోవడాన్ని మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అరేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మన డేటాబేస్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇర్రెగ్యులర్గా ర్యాండమ్గా ఉన్నాయి అనుకున్నాం రోస్ లోపల అంటే కాలమ్స్ లోపల.
ఆ కాలమ్స్లో ఉన్న వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తెచ్చుకోవడం కానీ, లేదంటే జెడ్ నుండి ఏ వరకు తెచ్చుకోవడం కానీ చెయ్యాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆర్డర్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఒకసారి చూద్దాం. అదే నంబర్స్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఒక డేటాబేస్ ఉందన్నమాట. ఏం డేటాబేస్ ఉందంటే ప్రోడక్ట్ అనే టేబుల్తో నాకేమైందంటే డేటాబేస్లో ఒక ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఆ టేబుల్లో కనుక చూస్తే నాకేమైందంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు చూసారనుకో ఇక్కడ ప్రైజ్ అనే ఒక కాలం చూడు. వాటిలో ప్రోడక్ట్స్ అన్నిటి యొక్క ప్రైజులు చూశాను ఎలా ఉన్నాయి. ఒకటి 750 అని, ఒకటి 800 అని, ఇంకోటి 750, ఇంకోటి 1000 అని, ఇంకోటి 25 అని. అంటే ఈ కాలం అనేది ఉంది చూడు. ఈ కాలంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో లేవన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ర్యాండమ్గా ఉన్నాయి. అంటే మనం ఒక డేటాబేస్లో ఉన్న ఒక కాలం లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఇర్రెగ్యులర్గా ఉన్న వాటిని ఒక ఆర్డర్లోకి వచ్చేటట్లు అరేంజ్ చెయ్యాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. దానిని ఏమంటారంటే ఆర్డర్ బై అంటారు. అంటే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయో ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏం చేసంటే ఒక ఎసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుందాం అనుకున్నాం. అలా ఎసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్డర్ బై అనే ఒక SQL క్లాస్ పెట్టేసేసి తర్వాత ఏ ఎలిమెంట్స్ అయితే మనం అరేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ కాలం నేమ్ ఇచ్చేసేసి దాని పక్కన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎలా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. నంబర్ అయితే స్మాల్ టు బిగ్లోకి పెడదామా, బిగ్ నుండి స్మాల్లోకి పెట్టాలనేది మనకు తెలియాలన్నమాట. స్మాల్ టు బిగ్లోకి పెట్టాలంటే ఏం చేయాలంటే ASC అంటే ఎసెండింగ్ అని పెట్టాలన్నమాట. అదే బిగ్లోకి పెట్టాలి అనుకోప్పుడు ఏం చేస్తామని చూద్దాం. ఇప్పుడు నేను ASC అని పెట్టేసాను అనమాట. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు చూస్తే చూడు ఇదే డేటాబేస్ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఏమైనాయో చూడు ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏమైనాయి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్రైజ్ అనే కాలంలో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏమైనాయి అంటే అరేంజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి చేస్తాం. అలానే నేను వెతికేటప్పుడు నాకు ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా కావాలంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి రావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఆ కాలం తర్వాత మనం ఏం చేసామంటే DESC అంటే డిసెండింగ్ ఆర్డర్ అని పిలుస్తాం. డిసెండింగ్ అని పెట్టామనుకో మనం తీసుకున్న కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమైంది అంటే బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్లోకి రావడం అనేది జరిగింది. ఇలా నంబర్లను అయితే మనం పెట్టాలంటే ఎసెండింగ్ డిసెండింగ్ అని పెట్టవచ్చు. అలానే లెటర్స్ని కూడా పెట్టవచ్చు అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు నేమ్ అనే కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చూడు ఎలా ఉన్నాయో ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అందుకోసం అక్కడికి వెళ్ళి నేనేం చేసేసానంటే నేమ్ అనే ఒక కాలం ఇచ్చాను అనమాట. ఇచ్చేసి దాని పక్కన నేనేం చేశానంటే ASC అని పెట్టాను అనమాట. ASC అని పెట్టేశాను. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా చూడు ఏమైనాయి D మీద ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో రావడం అనేది జరిగిపోయిందా. అలా నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ASC తీసేసి DESC అని పెట్టేసాను అనమాట. అప్పుడు నాకేమైంది అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా జెడ్ నుండి ఏమైనా అంటే ఏ వరకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఒక డేటాబేస్లో ఒక కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇర్రెగ్యులర్గా ఉంటే వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లోకి వచ్చేటట్లు చేయడానికి మనం ఏం చేస్తామంటే SQLలో ఆర్డర్ బై అని ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక ప్రాపర్ ఆర్డర్లో తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఈ కాన్సెప్ట్లో కూడా ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి వచ్చేసరికి ఏంటంటే పేజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. పేజినేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు లైక్ నా దగ్గర ఒక వెబ్సైట్ ఉందన్నమాట, కామర్స్ వెబ్సైట్. అదేంటిదంటే Amazon.in అని ఒక వెబ్సైట్ క్లిక్ చేశాను. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగానే నాకు ఏమైంది అంటే దాంట్లో నాకేమైందంటే బోల్డ్ అని ప్రోడక్ట్స్ వచ్చినాయి. దాంట్లో నాకేం కావాలనుకున్నా అంటే ఈ ట్రైసైకిల్ అనేది కావాలనుకున్నాను. ఈ ట్రైసైకిల్స్ కొందాం అనుకున్నాను. ట్రైసైకిల్స్ అనేది క్లిక్ చేయగానే నాకు ఏమొచ్చినాయి అంటే ఆ ట్రైసైకిల్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ట్రైసైకిల్ అనేది కొట్టాను అనమాట. నాకేం కావాలనుకున్నా అంటే ఒక వస్తువు కొందాం అనుకున్నాను. అదేంటంటే ట్రైసైకిల్స్ కొందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళి నేను ట్రైసైకిల్ అని కొట్టాను. ట్రైసైకిల్ అని కొట్టగానే నాకు ఏమైనాయి అంటే ఈ పేజీలో నాకు ట్రైసైకిల్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట.
ఎలా వచ్చేసినాయి అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసినాయి అనమాట డేటాబేస్ నుండి. అవన్నీ రాస్తుంటే చూస్తూ ఉంటే అవన్నీ భలే అందంగా కనపడతా ఉన్నాయి అనమాట. ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను, వస్తూ ఉన్నాయి అనమాట. సరే నేనేం చేస్తానంటే అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందన్నమాట. ఇదే ప్రైస్కి ఫస్ట్ రావచ్చు కదా, అది ఎందుకు కింద వచ్చింది? ఈ ప్రోడక్ట్ అనేది చివరిలో రావచ్చు కదా, కానీ ఎందుకొని ఆ ప్రోడక్ట్ ముందులో వచ్చింది, ఈ ప్రోడక్ట్ వెనకొచ్చింది, ఎందుకు అలా వచ్చింది అనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఎందుకు అలా వచ్చింది తెలుసుకుందాం అనుకున్నాం. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాను. నాకేంటంటే మా సతీష్ వాళ్ళు బీటెక్ పాస్ అయ్యారంట. వాళ్ళ రిజల్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో చెప్తే వాళ్ళు ఏంటంటే JNTU కేలో చదువుతున్నారన్నమాట. JNTU కేలో వాళ్ళ రిజల్ట్స్ చూద్దాం అనుకున్నాను. ఆ వెబ్సైట్ ఏదో నాకు తెలియదు. గూగుల్లోకి వెళ్ళి JNTU కే రిజల్ట్ అని కొట్టేశాను అనమాట. క్లిక్ చేశాను. వెంటనే నాకు చూస్తే ఏమైంది అంటే నాకు వెంటనే JNTUకి సంబంధించిన ఒక URL ఇస్తే సరిపోయింది కదా, కానీ ఏమైంది అంటే JNTUకి సంబంధించిన రిజల్ట్ చూడడానికి కొన్ని బోల్డ్ అన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. అవన్నీ ఏమేమి వచ్చినాయో చూస్తా వెళ్ళాను. ఓకే, ఇవన్నీ చూస్తూ వెళ్తే ఇలా వచ్చేసినాయి అనమాట. కొన్ని పేజెస్ URLs ఏమైనా అంటే కొన్ని పేజెస్ వచ్చేసినాయి. తర్వాత నాకేముందంటే ఇక్కడ నెక్స్ట్ అని ఇంకో బటన్ ఉంది. ఆ బటన్ని క్లిక్ చేయగానే ఏమైందంటే మళ్ళీ ఇంకొన్ని వచ్చేసినాయి. ఏందిరా ఈ పేజీ చూస్తే నాకేమైందంటే ఒక 10-12 వచ్చేసినాయి. అరే మళ్ళీ ఇంకో పేజీ నొక్కగానే అయ్యే రిజల్ట్ చూడడానికి అదే URLs అనమాట. వాటి కోసం బోల్డ్ అన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే డన్. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఏదైనా మనం ఒక వెబ్సైట్ని కనుక డిజైన్ చేస్తే ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్ లోపల ఫస్ట్ ఎలిమెంట్స్ ఏవి రావాలి, తర్వాత ఎలిమెంట్స్ ఏవి రావాలి, ఆ తర్వాత ఎలిమెంట్స్ ఏవి రావాలి అనేది మనం ఏం చేయొచ్చు అంటే డిక్లేర్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే SQL డేటాబేస్లో పేజినేషన్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ కనుక చూసామనుకో ఆ వెబ్సైట్లో మనకి ఫస్ట్ ఎవరైనా సరే ఒక యూజర్ కనుక ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేశానుకో వాడికి ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ మాత్రమే కనపడేటట్లు చూయించు అనేది వాడికి చెప్పేటట్లు వాడి డేటాని చూడడం ద్వారా ఏం చేస్తారంటే వాడి టేస్ట్కి తగ్గట్టు వాటిని కొంటా ఉంటారనమాట. అంటే వాడికి టేస్ట్కి తగ్గట్లు ఈ ప్రోడక్ట్స్ మాత్రమే ఫస్ట్ కనపడాలి, తర్వాత ఈ ప్రోడక్ట్స్ కనపడాలి, తర్వాత ఈ ప్రోడక్ట్స్ కనపడాలి అనేసి మనం అరేంజ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పేజినేషన్ అని పిలుస్తాం అనమాట. అంటే మనం ఏదైనా వెబ్సైట్ని కనుక చూసినప్పుడు ఆ వెబ్సైట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే ఫస్ట్ ఏఈ రావాలి, తర్వాత ఏఈ రావాలి, ఆ తర్వాత ఏఈ రావాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం కూడా వెబ్సైట్లో ఏఈ ఫస్ట్ రావాలి, ఏఈ తర్వాత రావాలి అనేది చెప్పొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే 2 క్లాజెస్ని అర్థం చేసుకోవాలన్నమాట. వాటిలో ఒకటి ఏంటంటే లిమిట్ అనే ఒక క్లాజ్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. రెండోది ఏంటిది అంటే ఆఫ్సెట్ అనే ఒక క్లాస్ గురించి నేర్చుకోవాలన్నమాట. లిమిట్ అంటే ఏంటిది అంటే మనం డేటాబేస్ నుండి ఎన్ని రోస్ని తెచ్చుకోవాలనుకుంటున్నామో చెప్పాలి అంటే మనం ఒక డేటాబేస్లో ఎన్ని రోస్ని మాత్రమే తెచ్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటన్నిటిని చెప్పడానికి ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లిమిట్ అనే క్లాస్ పెట్టి దాని పక్కన నంబర్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటిలో ఉన్న రోస్ అన్నిటిని కూడా తెచ్చుకోవచ్చు. అదే ఆఫ్సెట్ అనే క్లాస్ కనుక వాడామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ నుండి స్టార్ట్ చేయాలి అనేది చెప్పాలి అంటే ఏ రో నుండి స్టార్ట్ చేయాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ అనే క్లాస్ ద్వారా మనం చెప్పడం అనేది చేస్తాం. అంటే డేటాబేస్లో చెప్పేటప్పుడు ఫస్ట్ కనపడే దాన్ని ఏమంటారంటే 0 అంటారు. అంటే 0 ఆఫ్సెట్ కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ ఇక్కడ మనం 0 అని పెట్టామనుకో అప్పుడు ఏమైంది ఆఫ్సెట్ అనేది 0 అని ఇచ్చామనుకో అప్పుడు ఎంత అయింది అంటే ఆఫ్సెట్ 2 అని ఇచ్చాను అనుకున్నాం. 2 అని ఇచ్చాను అనుకో అప్పుడు ఏమైంది మొదటి 2 ఏవైతే ఉన్నాయో మొదటి దాన్ని కంప్యూటర్లో ఏమంటారంటే 0 అంటారు, రెండో దాన్ని 1 అంటారు, తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు 2 అంటారు కదా. ఆ 2 నుండి ఎన్ని లిమిట్ అనేది 4 అని ఇచ్చానుకో ఆ 2 అనే రో నుండి తర్వాత ఉన్న 4 ఎలిమెంట్స్ అనేవి రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఈ లిమిట్ ఆఫ్సెట్తో చూద్దాం ఒకసారి వెళ్ళేసి. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే వీటిల్లో నాకు ఏమైందంటే వీటన్నిటిని స్క్రోల్ డౌన్ చేస్తుంటే అన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ నాకు వద్దనుకున్నాను. వీటిల్లో టాప్ 5 ఎలిమెంట్స్ మాత్రమే నాకు ఉంటే చాలు అనుకున్నాను అనమాట. అలా కనపడాలి అనుకున్నప్పుడు నేనేం చేసేసానంటే ఇప్పుడు నా కోసం ఏం చేశానంటే కొన్ని వస్తువులు కొందాం అనుకున్నాను.
ఏ వస్తువులు కొందాం అనుకున్నా అంటే రేటింగ్ అనే కాలం ఉంది చూడు, రేటింగ్ అనేది ఎక్కువగా ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల్ని కొందాం అనుకొని మా వసంత ఏం చేసిందంటే ఒక కండిషన్ రాసేసింది. అప్పుడు ఏమైందంటే హైయెస్ట్ రేటింగ్ ఉన్నవన్నీ నాకు కనపడడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేసిందంటే మా వసంత ఏం చేసిందంటే వాటిల్లో అన్నీ వద్దు, టాప్ 5 రేటింగ్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్ అంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. అంటే వాటిల్లో అన్నీ కాకుండా టాప్ 5 ఉంటే చాలు అనుకున్నాం, 5 రోస్ ఉంటే చాలు అనుకున్నాం, 5 అని ఇచ్చేసాను. అంటే లిమిట్ అని 5 ఇచ్చేసాను. ఆఫ్ సెట్ అనే క్లాస్ కూడా వాడాలి కదా, ఆఫ్ సెట్ అని పెట్టేసేసి నాకు ఎక్కడి నుండి రావాలనుకున్నాను అంటే ఇంక్లూడింగ్ 4.9 అనే రేటింగ్ నుండి రావాలనుకున్నాను. 4.9 అనే రేటింగ్ నుండి స్టార్ట్ అవ్వాలంటే ఏం చేస్తాను అంటే 0 అని ఇచ్చాను. 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆఫ్ సెట్ 0కు ఒకటి కలిపితే ఎంత ఇది 1, అంటే మనం తీసుకునే వాల్యూ మొదటి రో నుండి సెలెక్ట్ అవ్వాలి అని చెప్తున్నాం అనమాట. 0 అని ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైనాయో చూడు, దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏమైనాయి, ఫస్ట్ 4.9 అనే హైయెస్ట్ రేంజ్ నుండి రిమైనింగ్ 5 రావడం అనేది జరిగిపోయింది. అదే నేను ఇక్కడికి వెళ్ళి 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చినప్పుడు ఏమైందో చూద్దాం. ఆఫ్ సెట్ 2 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూడు, 4.9 4.8 రెండు పోయి తర్వాత నెంబర్ నుండి రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనం ఏం చేసామంటే మనం తీసుకున్న డేటాబేస్లో ఏవైనా సరే కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లిమిట్ ఆఫ్ సెట్ అనే క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ నుండి ఇలా రిట్రీవ్ చేసి తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే డన్. వీటిల్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? ఓకే డన్. అలానే ఇంకొక కాన్సెప్ట్ గురించి నేర్చేసుకొని టుమారో సెషన్లో రిమైనింగ్ చెప్పేసేసుకుందాం. ఓకేనా? ఓకే డన్. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేదానికి ఏంటంటే డిస్టింక్ట్ రిజల్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూద్దాం. అంటే మనం ఒక పేజీ కనుక చూసామనుకో, ఆ పేజీలో కనుక చూసామనుకో మనకి ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ అనేది చూసుకున్నాను. ఆ డేటాబేస్లో చూస్తే నాకు ఏమైంది అంటే బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లోకి వెళ్ళి నేనేం చేశానంటే నాట్లోకి నేను వెళ్ళి ఏం చేశానంటే ఆర్డర్ బై అని పెట్టేసేసి బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. బ్రాండ్ అని పెట్టేసి దాని పక్కన ఏం చేశానంటే ఎసెండింగ్ అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నాకు బ్రాండ్ అనే చూడు ఏమన్నాయో బోల్డ్ అని వచ్చేసినాయి అనమాట. ఆ బ్రాండ్ అనే కాలమ్స్లో నాకు ఏమొచ్చినాయి చూడు, బోల్డ్ అని వచ్చేసినాయి అనమాట. వీటిల్లో నాకు ఏమున్నాయి అంటే బ్రాండ్ అనే కాలంలో ఏమున్నాయి, బనానా అనేవి ఉన్నాయి చూడు, ఎలా ఉన్నాయి, ఒకే ఎలిమెంట్ ఏమైంది అంటే చాలా సార్లు రిపీట్ అయ్యి వచ్చేసినాయి అనమాట. అంటే నేను ఒక్కొక్క బ్రాండే చూద్దాం అనుకున్నాను, కానీ నాకు అక్కడ ఏమైంది అంటే ఒక్కొక్కసారి ఏమైంది అంటే బోల్డ్ అన్ని ఒకటే నేమ్తో బోల్డ్ అని నేమ్స్ వచ్చినాయి. ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే డూప్లికేట్స్ అంటారు అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఉన్న ఒక డేటాబేస్ తీసుకున్నాను. ఆ డేటాబేస్లో నేను ఏం చేశానంటే బ్రాండ్ అనే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న డేటాబేస్లో ఓన్లీ ఏం చేశానంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అవన్నీ ఎన్ని ఉన్నాయంటే ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వాటిల్లో చూస్తే ఏమైందంటే ఒకే నేమ్తో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి డూప్లికేట్ ఇవన్నీ తీసేసేసి ఒకే బ్రాండ్తో ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ ఒకటి మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. ఒకటి మాత్రమే కావాలంటే దాన్ని యూనిక్ అంటాం. అంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఉన్న ప్రోడక్ట్స్లో డూప్లికేట్తో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా యూనిక్గా ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే మనం సెర్చ్ చేసి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్టింక్ట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో ఉన్న ఎలిమెంట్స్లో డూప్లికేట్ వాటిని తీసేసేసి మనం జెన్యూన్ యూనిక్ ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే వీటిలో ఉన్న డూప్లికేట్స్ అన్ని పోవాలనుకో, మీ అందరికి అర్థం కావాలనుకో, అప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఆర్డర్ బై అని రాస్తున్నాను. ఆర్డర్ బై అని పెట్టేసి నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేశాను అంటే బ్రాండ్ అని పెట్టేసాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే బ్రాండ్ అనే కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా చూడు నాకు ఏమైందంటే ఎసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. వీటిలో చూస్తే చూడు బ్రిటానియాస్ ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. ఇవన్నీ పోయి ఒకే ఒక్క బ్రిటానియా రావాలి అనుకున్నాం. అలా రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి డిస్టింక్ట్ అని పెట్టేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్లో మనకు కావాల్సిన కాలం కనుక ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైంది అంటే మన దగ్గర బ్రాండ్ అనే కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైంది అంటే
డూప్లికేట్స్ అన్నీ పోయి అన్నీ కూడా ఏమైందంటే యునిక్ నేమ్తో ఉన్న ఎలిమెంట్స్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఒక కాలంలో ఉన్న వాల్యూస్ డూప్లికేట్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్టింక్ట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసేసి ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎలిమెంట్స్ని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే డూప్లికేట్స్ని తీసేసేసి యూనిక్ ప్రోడక్ట్స్ని మాత్రమే తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? నో సార్. అందరికీ అర్థమైనట్టేనా ఈ రోజు సెషన్లో? ఇంకా మిగిలిపోయిన కాన్సెప్ట్ అని టుమారో సెషన్లో స్టార్ట్ చేస్తాం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.